నన్ను ఇష్టపడే వాళ్ళు 1000 మంది ఉన్నారు. బంగారం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్ ఈరోజు ఏంటంటే వీడియో అనేది అయితే లవర్స్ కోసం అయితే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ప్రివ్యూ వీడియో చూడండి, ఒకసారి అయితే చూసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలానే వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. వీడియో మీ ఫోటో ఎడిట్ చేస్తాం అనుకుంటే ఫస్ట్ ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. మీరు ఇప్పుడు ఏం చేస్తామంటే మీ దగ్గర అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉందన్నమాట బయోలో. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, డైలీ ప్రాసెస్ మీకు ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదా, ఈ ఫొటోస్లోకి వచ్చి ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఫోటో పైన ఫోటో కనపడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ సీల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ కనపడుతుంది. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు మీ ఫొటోస్ ఏ ఫోటో యాడ్ చేసుకోవాలనుకున్నా ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే యాడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ నెక్స్ట్ ఫోటో కనపడుతుంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన అయితే ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలనుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇదైతే యాడ్ చేసుకోండి. పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి, యాడ్ అయిపోతుంది. ఇలా మొత్తం ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళడం, ఇక్కడ స్టార్ సింబల్ పైకి వెళ్ళడం, ఇలా మొత్తం ఫొటోస్ని అయితే మీరు రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. సింపుల్గా యాడ్ అయితే అయిపోతుంది. ఇలా మొత్తం ఫొటోస్ అని చెప్పిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్కి వెళ్ళడం, స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని పైన మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చేకైతే ఫాంట్ ఎక్స్పోర్ట్ చేసుకొని అలానే ఫుల్ ప్రాజెక్ట్ ఇంకా ఎక్స్పోర్ట్ కాకుండా పోవడం అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలానే మీకు ఏదైనా వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చెప్పండి, నేను తప్పకుండా చేసేది పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.